మగోళ్ళు వీళ్ళకి పంపించొద్దు, వాడు వచ్చి మాట్లాడాలి. ఆ రేవంత్ రెడ్డి వచ్చి మాట్లాడాలి ఇక్కడ దమ్ముంటే. ఓట్లు వేయమన్నప్పుడు వచ్చినాడు కదా, ఇప్పుడు రావాలి వాడు. మరి పండగ పూట మాకు ఇలా చేసి ఏడిపిస్తున్నారు. పెద్దలు కట్టుకోకుండా ఏం చేయకుండా ఇట్లా మమ్మల్ని అందరిని ఏడిపిస్తున్నాడు. ఈ 2 సంవత్సరాల నుంచి ఇట్లా అవుతుంది, వాడు వచ్చిన నుంచి ఇట్లా అవుతుంది. అంతకుముందు ఇలా లేదు, ఇట్లా లేదు. వాడు వచ్చిన నుంచే ఇట్లా జరుగుతున్నది. వాడికి ఎందుకు గెలిపించినారో ఊరోళ్ళు అంతా కలిసి గెలిపిస్తే నోట్లో మొడ్డెట్టిండు వాడు, అందరికి తెలిసి. వాడుకో ఇప్పుడు ఇల్లు పోతే ఎట్లా ఇగో రోడ్ల మీద ఉండాలి, కుక్కల్లా బతుకుండాలి, రోడ్ల మీద పడుకోవాలి. మరి బతుకమ్మలో ఏమి ఉన్నాయి? బతుకమ్మ ఇదే బతుకమ్మ ఆడుతున్నాం, పోలీసు వాళ్ళతో బతుకమ్మ. పోలీసు వాళ్ళతో బతుకమ్మలు ఆడుతున్నాం. ఇదే లాఠీలు పెట్టుకొని కొడుతున్నారు కదా, అదే బతుకమ్మ. దమ్మునాలు పోలీసులకు కొడుతున్నారు పోలీసు వాళ్ళే. వాళ్ళకి పవర్ ఇచ్చింది ఎవడు? వాడే కదా పవర్ ఇచ్చిండు. రేవంత్ రెడ్డి పవర్ ఇచ్చిండు. వాడు రమ్మని దమ్ముంటే వాడికి ఓట్లు వేపించుకున్నాడు, సైలెంట్ ఉన్నాడు ఇంట్లో. మాకేం లేవు ఆస్తులు, గరీబులం మేము. రోజు కోట పడితే గడుస్తుంది, రోజు కష్టపడి జీవులం మాది. పొద్దుంతా పనికెళ్తేనే ఒక్కరు తినగలం మాకు నైట్ లో. మరి పేదల ప్రభుత్వమే, అందుకే ఇచ్చిండు, మొత్తం ఇచ్చేసి పెట్టిండు వాడు.